హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి లెహంగా చూపించాను కదా నిన్న మీకు. దాని బ్లౌజ్ వచ్చేసి పెప్లం బ్లౌజ్ చూపించాను కదా, అది ఎలా కటింగ్ చేశాను అనేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి శారీ అండి, వాళ్ళు ఇచ్చిన శారీ. దీన్నే నేను లెహంగా బ్లౌజు ఈ పళ్ళు పాటు వచ్చి బ్లౌజ్కి యూజ్ చేశానండి. ఈ కిందన ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీసు శారీలో ఇచ్చింది. దీన్ని అయితే యూజ్ చేయలేదండి, వద్దన్నారు వాళ్ళు. ఇది వచ్చి పింక్ కలర్ వచ్చి నేను లెహంగా అనేది స్టిచ్ చేశాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇలా మనం పళ్ళు పట్టు బ్లౌజ్ పీసు అలానే కట్టు చెంగు మొత్తం దేనికది సెపరేట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ కరెక్ట్గా సరిపోతున్నాయా లేదా చూసుకొని మనం అప్పుడు తీసుకోవాలి. వీళ్ళు 11 సంవత్సరాల పాపకైతే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది ఈ పళ్ళు పట్టు అయితే నాకు సరిపోయిందండి. బ్లౌజ్కి ఇలా సెపరేట్ చేసుకున్నాను. అలానే బ్లౌజ్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్, అలానే లెహంగాకి 2 మీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇలా మనం దేనికది సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి. చూసారు కదా, ఫస్ట్ ఇలా మనం లైనింగ్ అనేది తీసుకోవాలి. వీళ్ళ కొలతలు అనేది మీకు చూపిస్తున్నాను, చూసారు కదా. బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచెస్, అలానే 5 ఇంచెస్ ప్రిల్స్ పెట్టమన్నారండి కింద. నేను ఈ 14కి అలానే ఇది కూడా కలిపి మనం 5 ఇంచెస్ అంటే టోటల్గా మనకి 19 ఇచ్చింది కదా, 19కి 1 ఇంచ్ ఖర్చు కలుపుకోవాలండి. అంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి టోటల్గా 20 రావాలి. దానికోసమని ఫస్ట్ మనం ఇలాగా కిందన అంచులు క్రాస్లు అనేది తీసేసుకోవాలండి. లైనింగ్ క్లాత్కి దేనికైనా సరే మనం ఇలాగా క్రాస్లు అనేది తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగా ఫోల్డ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అవుతుంది చూపిస్తాను. నేను 2 కలిపి ఒకసారి కట్ చేస్తున్నానండి, ఫ్రంట్ బ్యాక్. దానికోసం ఇలాగా ఓపెన్స్ అనేది మన వైపు ఉంచుకోవాలి. అలానే క్లోజ్ వైపు అనేది ఇలా దీనిపైన వచ్చేలాగా వేస్తానండి. అది ఎలాగో చూపిస్తాను. 2 ఒకసారి కట్ చేస్తున్నానండి, బ్యాక్ ఫ్రంట్ కూడా. నేను ఇలాగా ఓపెన్స్ అనేది నా వైపు ఉన్నాయి కదా, ఇక్కడ మనం స్టార్టింగ్ బ్యాక్ వచ్చి హుక్స్ పట్టి వేస్తున్నాను. నేను హుక్స్ కాజా వేయమన్నారు. దానికోసమని ఇలాగ 1 ఇంచ్, ఈ స్కేల్ వచ్చి 1 ఇంచ్ కదా మనకి, ఈ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. మీకు టేప్తో అయితే టేప్తో పెట్టుకోండి 1 ఇంచ్కి, లేదు అంటే నేను ఇలా స్కేల్తో మార్క్ చేస్తున్నాను కదా. ఇలా మార్క్ చేసేసుకున్నారు అంటే మీకు ఇందులోనే హుక్స్ కాజా పట్టి అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా జాయిన్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇలాగ దీనిపైన ఎగ్జాక్ట్గా ఈ 1 ఇంచ్ పైన ఉండేలా చూసుకోవాలి. మనం ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేశాను కదా. వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 27 అండి. దానికి 1 ఇంచ్ కలుపుకున్నాను నేను. 28 అంటే బాడీ మీద తీసుకున్నాను కదా, అందుకు లూజ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఈ 28ని ఇలాగా 4 భాగాలు అనేది చేసుకోవాలండి. మనం ఇలా టేప్తో చేసుకున్నారు అంటే మీకు 4వ భాగం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్ని ఇలాగా మనం ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదా 1.5 పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి. నాకు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గిందండి, అంటే 1.5 ఖర్చుకు వస్తుంది. 7 అలానే 1.5, 8.5కి నేను మార్క్ చేసుకుంటున్నాను. క్లాత్ అనేది ఇలా సరిపోయిందా లేదా చూసుకోవాలి మనం. నాకు సరిపోయింది కదా. అది వచ్చి ఇలా ఫోల్డింగ్ ఉన్నది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా ఓపెన్స్ వచ్చినాయి కదా, ఇది బ్యాక్ పార్ట్ సైడ్ వస్తుంది. ఇలా క్లాత్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాక మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. అలానే వీళ్ళ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలండి ఖర్చుకి, పైన బాడీ పార్ట్కి. ప్రిల్స్కి మనం సెపరేట్గా తీసుకుంటాము. 14 కదా, దీనికి 1 ఇంచ్ కలుపుకొని ఇలాగా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేస్తున్నాను నేను. చూసారు కదా, మీరు ఎవరి బ్లౌజ్ కుట్టినా వాళ్ళ బ్లౌజ్ పొడవు అనేది తీసుకోండి. ఇదే మెజర్మెంట్తో మీరు కుట్టుకున్నారంటే చాలా కరెక్ట్గా వస్తుంది, చిన్న వాళ్ళకైనా అలానే కొంచెం పెద్దవాళ్ళకైనా. ఈ 15 ఇంచెస్ దగ్గర ఇలాగా హుక్స్ పట్టి దగ్గర కూడా మనం బ్యాక్ పార్ట్కి కూడా కరెక్ట్గా చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లు అనేది ఇలా స్కేల్తో మనం మార్క్ చేసేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుందండి. చూసారా, ఇప్పుడు వీళ్ళకి ఈ సైజు వాళ్ళకి హుక్స్ పట్టి వైపు అనేది గ్యాప్ ఉంది కదా, అది వదిలేయాలి మనం. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ నుంచి అంటే ఇలాగా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలానే కింద కూడా ఒక 5 ఇంచ్కి మార్క్ చేసుకోండి, లైన్ కరెక్ట్గా రావడం కోసం అది. అలానే ఆర్మ్ డౌన్ కూడా 5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. మనం హుక్స్ పట్టి ఇది వదిలేయాలండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడ వదిలేసే మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా 5 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్కేల్తో మనం డ్రా చేసుకున్నామంటే కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది ఇందులో కరెక్ట్గా వస్తుంది మనకి.
ఎందుకంటే మనం ఇది హుక్స్ పెట్టి కాజాబెట్టి వదలలేదంటే మళ్ళీ షోల్డర్ అనేది పెరిగిపోతుందండి. అలానే వీళ్ళ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, సన్నగా ఉన్నారు కాబట్టి. మీరు అదే కొంచెం లావుగా ఉన్నారు బొద్దుగా అంటే 2.5 తీసుకోండి. వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 పెడుతున్నానండి. చూసారు కదా, ఇలాగా 4.5కి ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 2 పెట్టాం కదా మనం, ఈ కిందన 2.5 పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అదే కొంచెం బొద్దుగా ఉంటే 2.5 పెట్టుకోండి. ఇలా పైన దాని మీద కింద ఒక్క పావు ఇంచు మనం పెంచుకున్నాము అంటే రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి బాడీ మీదకి వెళ్ళాక. చూసారా, ఇలా మార్క్ చేసుకున్నాను. పైన 2, కింద 2.5 పెట్టుకొని బాక్స్ డ్రా చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది మనకి. ఇప్పుడు ఇందులో మనం రౌండ్ అనేది తీసుకోవచ్చు, లేదా నెక్ మోడల్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇప్పుడు చంక కోసం అనేది మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది, చిన్నపిల్లలే కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచ్ పెడుతున్నాను. దీన్ని మనం కరువు స్కేల్ పెట్టుకొని రౌండ్ అనేది డ్రా చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఈ 3 మార్కింగ్లు బాక్స్లో కరెక్ట్గా వచ్చినాయా లేదా ఇలా కరువు స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. అప్పుడు చంక రౌండ్ అనేది మనకి కరెక్ట్గా తిరుగుతుంది. అలానే చూసారా, వీళ్ళ చెస్ట్ అనేది నేను ఇందాకే చెప్పాను కదండి 28. ఈ 28ని మనం ఇలాగ 4 భాగాలు చేసుకుంటే మనకి 7 ఇంచెస్ వచ్చింది కదా. ఇలా మనం చెక్ చేసుకోవాలండి. వాళ్ళది ఎంత వచ్చినా కూడా బాడీ మీద తీసుకుంటే 1 ఇంచ్ యాడ్ చేసుకుని, దానికి చిన్నపిల్లలు కాబట్టి దాంట్లో 4వ భాగం తీసుకోవాలి మనం. ఇక్కడ నేను అలా తీసుకున్నాను, నాకు 7 ఇంచెస్ వచ్చింది. 27కి 1 కలుపుకుంటే 28. దాన్ని 4 భాగాలు చేస్తే ఇలా 7 అనేది వచ్చింది మనకి. ఈ 7 ఇంచెస్ని ఇలా ఇక్కడ పెట్టుకొని ఈ ఆర్మ్ రౌండ్కి మార్క్ చేసాం కదా, కరెక్ట్గా అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఖర్చు వచ్చేసి మిగిలిన పీస్ వచ్చి మనకి ఖర్చు వస్తుంది. అలానే వేస్ట్ కూడా వీళ్ళది సేమ్ అండి, 27 వచ్చింది, అందుకే నేను సేమ్ మార్కింగ్ చేస్తున్నాను. అదే కొంతమందికి కొంచెం పొట్ట అనేది ఉంటుంది, వాళ్ళకైతే వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోండి మీరు. చిన్నపిల్లలకైతే మ్యాక్సిమం పైన అలానే వేస్ట్ రౌండ్ కూడా సేమే వస్తుంది. చూసారా, మిగిలింది వచ్చేసి నాకు 1.5 వచ్చింది ఇక్కడ ఖర్చు అనేది. మీ ఇష్టమండి, ఇంకా మీరు పెట్టుకోవాలి అంటే కొంచెం క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1.5 సరిపోతుంది, చిన్నపిల్లలు అలానే సన్నగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది ఇలా చూసుకోవాలి. వీడియోలో చూపించినట్టు హాఫ్కి అంటే 10 వచ్చింది కదా, మిడిల్లో 5 దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలండి. అంటే 7 వచ్చింది కదా పైన, ఇక్కడ 6.5 పెడుతున్నాను. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది లుక్ బాగుంటుందండి, ఫిట్టింగ్. ఇలా కొంచెం క్రాస్ అనేది 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకున్నారు అంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. చిన్నపిల్లలకు కదా, ఇలాగైతే బాగుంటుంది ఫిట్టింగ్. ఇక్కడ మళ్ళీ 1.5 ఉందా లేదా అనేది ఖర్చు ఇలా పెట్టుకొని ఆ మిగిలిన ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ రౌండ్ పెడుతున్నానండి. మీకు ఒకవేళ మోడల్ కావాలి అంటే ఈ బాక్స్లోనే మీరు మోడల్ అనేది మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ పెడుతున్నాను కాబట్టి ఇలా కరువు స్కేల్ పెట్టుకొని రౌండ్ అనేది డ్రా చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా వాళ్ళకి మరీ వెడల్పు అనేది ఎక్కువ అవ్వకుండా రౌండ్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకున్నారు అంటే సరిపోతుంది. మీరు ఇలా పెట్టారు అంటే బాగా డీప్ అనేది ఎక్కువ అవుతుందండి, అలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఉంది కదా, ఇది 4 ఫోల్డ్ మీద ఉంది కదా, 2 కలిపి ఒకేసారి ఇలా కట్ చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు చాలా తేలిగ్గా ఉంటుంది, మళ్ళీ ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కాకుండా. చూసారా, ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకొని ఇలాగా వీళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వచ్చింది చూసుకోవాలి. ఎంత వచ్చిందంటే ఇక్కడ 5.5 వచ్చిందండి. ఇది వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, దానికోసం తీసుకుని మనం ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్ కోసం ఇక్కడే మనం ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా కటింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ జాయింట్ ఉంది కదా, అది నేను తీస్తున్నాను. అలానే క్రాస్ అనేది కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ నెక్ అనేది మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్, ఈ 1 ఇంచ్ కానించి ఇలా 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి, సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే. ఇక్కడ వీళ్ళ బ్యాక్ వచ్చి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను రౌండ్ అనేది. అలానే ఇది కూడా 2.5 ఫ్రంట్ పార్ట్కి పెట్టినట్టే పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుని రౌండ్ తీసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా ఈ మార్కింగ్స్ని స్కేల్తో మార్క్ చేశాను కదా, ఇప్పుడు ఇందులో
ఇలాగా ఆర్మ్ స్కేల్ పెట్టుకొని రౌండ్ తీసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది రౌండ్ అనేది మనకి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా రౌండ్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది హుక్స్ పట్టి కాజా పట్టికి కదా ఇలాగ ఫోల్డింగ్ అనేది ఉంటుంది. దాన్ని కూడా ఇలా పొడిగించుకోవాలి మనకి. ఇక్కడ నుంచి ఇలాగ కట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇలాగా 7 ఇంచ్కి 1 ఇంచ్ దగ్గర నుంచి 7 ఇంచ్కి చెస్ట్ లూజ్ మార్క్ చేసాం కదా, అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలండి బ్యాక్ పార్ట్లో కూడా. మీరు ఫ్రంట్ పార్ట్ 2 ఉన్నప్పుడు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర కిందన అలానే పైన 1 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, అక్కడ టక్ ఇచ్చారు అంటే మీరు హుక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది ఆ డాట్ ఉండడం వల్ల. చూసారా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం ఒక 1/4 ఇంచ్ అనేది లోతు తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ తీయకూడదు చిన్నపిల్లలు కాబట్టి. అలానే నెక్ని కూడా నేను ఇక్కడే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ టక్ ఇచ్చుకుని ఇలా 1/4 ఇంచ్ కూడా మనం లోతు అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ 2 రెడీ అయిపోయినాయి కదా. దీన్ని మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టుకుందాం. ఇలా పళ్ళు పార్ట్ తీసుకున్నానండి, అది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. నేను ఇలా డబల్ ఫోల్డ్ చేశాను అంటే ఫోల్డింగ్ వచ్చి మన వైపు వండుకొని అక్కడ ఫ్రంట్ పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. అలానే ఇటు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. చూసారా, ఇక్కడ కొంచెం బార్డర్ అనేది వచ్చింది కదా, అది మనకి ఖర్చులోకి పోతుంది. అలా అడ్జస్ట్ చేసుకొని మనం ఇలాగా కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ కూడా ఫోల్డింగ్ వైపు మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకోండి. ఇలా పెట్టుకొని పిన్స్ అనేది పెట్టుకున్నారు అంటే మీకు కట్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. చూసారా, రెండింటికి నేను పిన్నులు పెట్టుకుని ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా పళ్ళు పట్టు సరిపోయిందండి, పాప సన్నగా ఉంటుంది దానికోసం. మీకు సరిపోలేదు అంటే వాడు బ్లౌజ్ పీస్ ఇచ్చాడు కదా, అందులో తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పళ్ళు వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది నేను ఇలా పేపర్ మీద చూపిస్తున్నానండి, ఎందుకంటే వీళ్ళు బాహుబలి పెట్టమన్నారు బుట్ట హ్యాండ్. బాహుబలి బుట్ట హ్యాండ్ కోసం అనేసి నేను అది వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదే వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు నార్మల్గా తెలియడం కోసం ఇందులో ఇలాగ వాళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ కదా, దానికి 1 ఇంచ్ కలుపుని ఇలా 9 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నానండి. ఇది చిన్నపిల్లలే కాబట్టి మీకు ఎల్బో హ్యాండ్కి సరిపోతుంది. ఇది వాళ్ళ లెంత్ ప్రకారం 2.5కి ఇలాగ ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి మనం. చిన్నపిల్లలకి కాబట్టి 2.5 సరిపోతుందండి. చూసారా, ఇలా 2.5కి ఒక మార్క్ చేశాను నేను. మీకు ఎందుకంటే ఒక ఐడియా కోసం పేపర్ మీద కట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళేది మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో చెక్ చేసాం కదా, ఆర్మ్ రౌండ్ అనేది చూపిస్తానండి. ఇంకో 5.75 కదా మనకి. ఈ 5.35 అనేది నేను చూపించిన విధంగా మీరు హ్యాండ్కి మార్క్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలాగా ఇక్కడ పెట్టుకుని ఈ కార్నర్లో ఈ 5.75 వచ్చింది కదా, దాన్ని ఇక్కడ మార్క్ చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆర్మ్ రౌండ్ అనేది. హ్యాండ్లో కూడా ఇలా మార్క్ చేసుకుని మనం బ్లౌజ్కి ఎంత ఖర్చు పెట్టుకున్నాం 1.5 కదా, అదే 1.5 ఇక్కడ పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకోకూడదు మళ్ళీ. అలానే వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, దానిలో సగం 4 ఇంచులు కదా, ఆ 4 ఇంచులు కూడా మనం ఇలాగ కింద లూజ్ పార్ట్లో మనం ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 1.5 ఖర్చుకి మళ్ళీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను పేపర్ మీద కట్ చేస్తున్నాను కదా, మీరు ఇలాగ లైనింగ్ క్లాత్ మీరు ఏ కలర్ అయితే హ్యాండ్ వేస్తున్నారో ఆ కలర్ మీద లైనింగ్ పార్ట్ మీద మీరు ఇలా మార్క్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకుని ఈ 1 ఇంచు అలానే ఇక్కడ లూజ్కి పెట్టాం కదా ఆర్మ్ లూజ్, అక్కడికి ఇలా కరువు స్కేల్ పెట్టుకుని మీరు ఇలా రౌండ్ తీసారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చిన్నపిల్లలకే కాబట్టి. చూసారా, ఇలా మార్క్ చేసిన విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. మీరు ఒకవేళ క్లాత్ మీదే కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ మీద ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోండి హ్యాండ్ అనేది, ఎల్బో హ్యాండ్ అయితే. ఇప్పుడు లోతు కోసం అనేది మనం ఇలాగ ఓపెన్ చేసుకొని టక్ ఇచ్చాం కదా మిడిల్లో, అక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా లూజ్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది నేను మార్క్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కోసం. మనం ఇలా పెట్టుకుని ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి.
మీకు ఒకవేళ ఈ హ్యాండ్ కటింగ్ అర్థం అవ్వకపోతే మనం వీడియోస్లో ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా లోతు అనేది తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ హ్యాండ్ ఇలా బార్డర్ వేసుకోవాలి అంటే అది ఎంత బార్డర్ ఉందో చెక్ చేసుకొని ఇలా లైనింగ్ అనేది వేసుకుని మీరు ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ లైనింగ్ అనేది తీసుకుని ఇలా హ్యాండ్ ఎక్కడ వస్తే అక్కడ మీకు ఏది బాగుంటుందంటే అక్కడ తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు ఇందులోనే షార్ట్ హ్యాండ్ కావాలి అంటే ఇలాగా మీకు ఎంత లెంత్లో హ్యాండ్ కావాలి అనేది మార్క్ చేసుకొని పేపర్ కట్ చేసుకున్నారంటే ఆ షార్ట్ హ్యాండ్ అనేది మనం ఇలా పెట్టుకుని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కింద ప్రిల్స్ కోసం అనేది నేను లైనింగ్ అనేది తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్ కదా, దీనికి 1 ఇంచ్ మనం ఖర్చుకి పైన కింద కలుపుకొని 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. ఈ మిగిలిన మీటర్ క్లాత్లో మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా మనకి సరిపోతుందా లేదా ప్రిల్స్కి అనేది చెక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 6 ఇంచెస్ కదా, దాన్ని ఒకవేళ ఇలాగా 12 ఇంచ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి రెండు ఒకే చోట వచ్చేస్తాయండి. ఇలాగ 12 ఇంచ్కి మార్క్ చేసుకున్నామంటే మళ్ళీ సగానికి 6 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకుంటాం మనం. ఇలా 12 ఇంచ్కి ఒక మార్క్ చేశాను కదా, ఇలాగ 6 ఇంచ్కి కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది కింద ప్రిల్స్ కోసం యూజ్ అవుతుందండి. ఈ మార్క్ చేసిన విధంగా మనం ఇలా స్కేల్తో కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రాస్లు అనేది తీసేసుకుని ఈ పీస్లు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్ వచ్చి మనకి కింద బాడీకి ఇలాగా ప్రిల్స్ అనేది యాడ్ చేస్తామండి బ్లౌజ్కి. ఇప్పుడు ఇది హుక్స్ పెట్టి క్లోజ్ చేశాను కదా నేను, మనకి ఎలా తెలుస్తుందంటే సరిపోతుందా లేదా క్లాత్ అనేది. క్లాత్ వచ్చి డబల్ ఫోల్డ్ చేశాను నేను. ఇది వచ్చి నార్మల్గా ఉంది, ఇది డబల్ ఫోల్డ్, ఇది వచ్చి 4 లేయర్లు వచ్చింది కదా, అంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ప్రిల్స్కి. ఇలా మనం తీసుకున్న బ్లౌజు ఎంత వెడల్పు ఉందో దాని మీద డబల్ ఉండాలి ప్రిల్స్ కోసం ఎప్పుడు కూడా మనకి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది బార్డర్ పీస్ అండి. ఈ బార్డర్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ హ్యాండ్ కట్ చేయగా మిగిలింది ఉంది కదా, ఈ బార్డర్ అంతా పై బార్డర్ అండి. లెహంగాకి కింద బార్డర్ అనేది వేస్తాం కదా, పై బార్డర్ వేస్ట్ చేయకుండా ఇలాగా కింద ప్రిల్స్కి అనేది యూజ్ చేస్తున్నాను నేను. కరెక్ట్గా సరిపోయిందో లేదో ఇలా చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి లెంత్ అనేది. సో ఈ బార్డర్ అనేది వేసేస్తున్నాను. వీళ్ళు ఆల్రెడీ కస్టమర్ వచ్చి మనకి పిక్ పెట్టారు, పిక్లో కూడా బార్డర్ అనేది వేశారు కింద ప్రిల్స్ కోసం. దానికోసం నేను ఇలాగా బార్డర్ తీసుకుంటున్నానండి, పై బార్డరు. దీన్ని మనం ప్రిల్స్కి యూజ్ చేస్తాం కింద. చూసారు కదా, ఇలా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇలా టోటల్గా మనకి కటింగ్ అనేది అయిపోయిందండి. దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.